హాయ్ అండి. నేను మీ డాక్టర్ రమ్యాని. ఈరోజు మరొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన కళ్ళల్లో కనిపించేటువంటి చిన్న చిన్న కలర్ చేంజెస్‌ని బట్టి మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలను ముందుగానే సూచించగలవు. ఈ మార్పుల్ని గమనించి సమ్ డిసీజెస్‌ని ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలో వాటన్నిటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ఐస్ యెల్లోగా ఉంటే జాండీస్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్. అంటే హెపటైటిస్ లేదా ఫ్యాటీ లివర్ వల్ల బిలిరూబిన్ పెరిగిపోయి ఐస్ యెల్లోగా అవుతాయి. సెకండ్ పాయింట్, ఐస్ స్వెల్లింగ్గా ఉంటే కిడ్నీ డ్యామేజ్ లేదా ప్రోటీన్ లాస్. అంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్ వల్ల బాడీలో వాటర్ రీటైన్ అవుతుంది, అందుకని ఐస్ దగ్గర పఫీనెస్ ఉంటుంది. ఇది కామన్గా మార్నింగ్ టైంలో ఎక్కువగా కనపడుతుంది. థర్డ్ వన్, ఐస్ బల్జింగ్ ఉంటే థైరాయిడ్ డిసీజ్లో హైపర్ థైరాయిడిజం వల్ల ఐస్ ముందుకొచ్చినట్లుగా ఉంటాయి. ఇది ఎక్సోథలామస్ లాగా ఉంటుంది. ఫోర్త్ వన్, ఐస్ రెడ్ అండ్ వాటరీగా ఉంటే ఇన్ఫెక్షన్ లేదా నిమోనియా వల్ల రెడ్ వాటరీ ఐస్ మెయిన్గా కంజంక్టివిటిస్, ఎలర్జీ లేదా సైనస్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఉంటాయి. నిమోనియా డైరెక్ట్గా ఐస్ మీద ఎఫెక్ట్ చేయదు, కానీ సివియర్ ఇన్ఫెక్షన్లో ఐస్ టైడ్గా లేదా ఇరిటేషన్గా ఉంటాయి. ఫిఫ్త్ వన్, ఐలిడ్స్ పేల్గా లేదా ఎల్లోయిష్గా ఉంటే ఎనీమియా ఉన్నట్లు, అంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నట్లు అనుకోవాలి. మన బాడీలో జరిగే చేంజెస్ని ముందుగా మన కళ్ళల్లోనే తెలుస్తుంది. సో ఐస్ని ఇగ్నోర్ చేయకండి, అవి మన హెల్త్కి మిర్రర్ లాంటివి. థ్యాంక్ యూ.